ఆ, రైతులకు హానికరం అన్నటువంటిది హైలైట్ చేశారు బాబు పాలన. చంద్రబాబు పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ. ఈ వెన్నుపోటు పార్టీ వల్ల రాష్ట్రానికి ప్రజలకు బాధమైన ఇంకేమైనా ఉందా? రాష్ట్రంలో గతంలో కిలో పొగాకు సగటు ధర 289 రూపాయలు, బాబు ప్రభుత్వంలో 214 మాత్రమే. ప్రతి కిలో మీద రైతు 75 రూపాయలు నష్టపోతున్నాడు. ఇదే దేవరపల్లి ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో కిలో పొగాకు సగటు ధర 326 రూపాయలు, ఇప్పుడు అక్కడ 236 రూపాయలకు పడిపోయింది. 2023-24లో రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు అత్యధిక ధర కిలో 411 రూపాయలు, ఇప్పుడు 214 రూపాయలు మాత్రమే. ఇది నేను చెప్తున్న లెక్కలు కాదు, కేంద్రానికి చెందిన పిఐబి 2025లో నువ్వు సీఎంగా ఉన్నప్పుడు విడుదల చేసిన గణాంకాలే. ఓవైపు ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు, పెట్టుబడి ఏం పెరుగుతున్నాయి. మరోవైపు 2 ఏళ్ల క్రితం వచ్చిన ధరలు కూడా ఇప్పుడు రైతుకు రావడం లేదు. పంట వేయండి మేము కొంటామని టొబాకో బోర్డు రైతులకు హామీ ఇచ్చింది. ఆ హామీని నమ్మి రైతులు సాగు చేస్తే ఇప్పుడు ఆ మేరకు కొనుగోలు జరగడం లేదు. నేను దేవరపల్లి వస్తున్నానని ప్రకటించాక గత వారం 10 రోజులుగా కిలో సుమారు 10 రూపాయలు పెరిగింది. పొగాకు కొనుగోలు సక్రమంగా జరగడం లేదు. ఎక్కడ చూసినా 30 నుంచి 40% రిజెక్ట్ చేస్తున్నారు. దళారులు సిండికేట్ అయినా బాబు సర్కార్ నో యాక్షన్. బాబు హయాంలో గంజాయి మినహా ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. అది సాగు చేసే చంద్రబాబు వెన్నుపోటు పార్టీ మనుషులే. రైతులకే కాదు మహిళలకు 0 వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుంది. ఈ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్న వెంకట్రావన్న లాంటి కుటుంబాలకు మన ప్రభుత్వం రాగానే రెట్టింపు సాయం అందించి ఆదుకుంటాం. దేవరపల్లిలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి గిట్టుబాటు ధర సమస్యల మీద నేరుగా రైతులతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే